సూర్యుడు తన కాంతి కిరణాలతోటి నీళ్ళని తీసుకుని ఒక చోటికి చేర్చి మేఘాలలా తయారు చేసి వాయుదేవుడిని ప్రేరేపణ చేస్తే వాయుదేవుడు వస్తుండగా ఈ లోపల వాయువు లోపల చల్లదనం ఉంటుంది, చల్లదనం వల్ల వర్షిస్తుంది. అంచేత వరుణదేవుడే కదా ఆయన. అంచేత ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు, అగ్ని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అగ్నిం ఆహు. అంతేకాదు, అంతేనా, అద దివ్య సుపర్ణ గరుత్మాన్, మంచి రెక్కలు కలిగిన గరుత్మంతుడని కూడా చెప్తారట. గరుత్మంతుడికి రెక్కలేమిటి అంటే అద్భుతమైన వర్ణన ఉంది. బృహత్తు రథంతరమే రెక్కలు, గాయత్రి చెట్టు, అలాగ మొత్తం శరీరం అంతా కూడా యాగములో ఉండే భాగాలు గరుత్మంతుడికి. అందుకని వేదాత్మ విహగేశ్వర. అది త్యాగరాజస్వామి తోట విరాజ తురగ రాజ అన్నారు. అర్థం కాలే. విరాజ అంటే పక్షిరాజని, విహి రాజ పక్షులైందు రాజు. ఆయన్ని తురగముగా కలిగిన వాడు రాజు. ఇన్ని అర్థాలు ఉంటాయండి, కొంచెం ప్రయత్నించాలి. అందుకని గరుత్మాన్. ఎలాగైతే సూర్యుడు ఆకాశంలో కదిలే పద్ధతి చూడండి, గరుత్మంతుడిలాగా. అంటే మిగిలిన పక్షులకి గ్రద్దలకి తేడా ఉందండి. మిగిలిన పక్షులు ఎక్కడికట్టపడపడ కొట్టుకుంటూ ఎగిరి డామని కింద పోతాయి. డేగ అలా కాదండి, కొంత ఎత్తుదాకానే టపటప కొడుతుంది రెక్కలు. ఆ తర్వాత ఒక్కసారి రెక్కలు 2 సార్లు అల్లా అరిచి టమ్ముని పైకి వెళ్ళిపోతుంది. సూర్యుడు అంతే, మొదట నెమ్మదిగా వస్తాడు, తర్వాత చెరసర ఆకాశంలోకి వెళ్తాడు. అందుకని సూర్యుడని. అంతేనా? అంతేకాదు, ఏకం సతి విప్రాహ బౌధావతంతి. ఈ ఉపన్యాసకులు ఉన్నారే బ్రాహ్మణులు, వీళ్ళంతాను ఒక్కడనే బట్టి ఇన్ని రకాలుగా చెప్తారు. ఎందుకని? అగ్నిం యమం మాతరిశ్వాసం ఆహు. ఒకడు ఐశ్వర్యాన్ని, ఒకడు మరణం రాని వాడిని, ఒకడు వ్యాపించేవాడు, ఒకడు రాత్రి, ఒకడు ఫలితాలు ఇచ్చేవాడు,